అందరికీ ప్రైజ్ ద లార్డ్. అసలు భస్మ బుధవారం రోజే ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు మొదలవుతాయి? లెంట్ అనే పదం లెంగ్టన్ అనే ఆంగ్లో సాక్సన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం వసంతకాలం, స్ప్రింగ్ లేదా పగలు పొడిగించబడటం. ఇది ఈస్టర్ పండుగకు ముందు వచ్చే 40 రోజుల ఉపవాస కాలం. భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు మొత్తం 46 రోజులు ఉంటాయి. అయితే ఇందులో వచ్చే 6 ఆదివారాలను విజయ దినాలుగా భావించి ఉపవాస దినాల నుండి మినహాయిస్తారు. అందుకే మిగిలిన 40 రోజులను లెంట్ అని పిలుస్తారు. బైబిల్లో 40 అనే సంఖ్యకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్నే సిద్ధపాటు కాలం అని అంటారు. యేసు తన పరిచర్య ప్రారంభానికి ముందు అరణ్యంలో 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ఉపవాసముండి సాతానుచే శోధించబడ్డారు. మోషే సీనాయి కొండపై దేవుని ఆజ్ఞలు పొందే ముందు 40 రోజులు ఉపవాసమున్నారు. ఏలియా హోరేబు కొండ వరకు ప్రయాణించినప్పుడు 40 రోజులు అన్నపానాలు లేకుండా గడిపారు. నోవాహు జలప్రళయం 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు వర్షం కురిసింది. నినేవే పట్టణం యోనా ప్రకటన తర్వాత ఆ పట్టణం 40 రోజులు పశ్చాత్తాపపడి ఉపవాసం ఉంది. లెంట్ కాలం బుధవారంతోనే మొదలవుతుంది. ఈ రోజున విశ్వాసుల నుదుట బూడిదతో సిలువ గుర్తు వేస్తారు. ఎందుకు బూడిద? మరణం మరియు వినయం. ఆదికాండము 3:19. నీవు మన్నయ్యున్నావు, తిరిగి మన్నైపోతావు అని గుర్తు చేయడానికి. ఇది మనిషి యొక్క అశాశ్వత స్థితిని తెలుపుతుంది. పశ్చాత్తాపం. పాత నిబంధన కాలంలో పాపక్షమాపణ కోసం ప్రజలు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకునేవారు. ఆ బూడిద ఎక్కడిది? గత ఏడాది మట్టల ఆదివారం నాడు ఉపయోగించిన ఖర్జూరపు మట్టలను కాల్చి ఆ బూడిదను పవిత్రం చేసి వాడతారు. చాలామంది ఇది బైబిల్లో నేరుగా లేదు కదా అంటారు. అయితే సంఘ చరిత్ర, చర్చి హిస్టరీ ప్రకారం దీనికి బలమైన మూలాలు ఉన్నాయి. క్రీస్తు శకం 325 నైసియా కౌన్సిల్ క్రైస్తవ మత పెద్దలు సమావేశమై ఈస్టర్ ముందు 40 రోజుల ఉపవాస కాలాన్ని అధికారికంగా గుర్తించారు. ఆదిమ సంఘం 2వ శతాబ్దంలో క్రైస్తవులు ఈస్టర్ ముందు కొద్ది రోజులు ఉపవాసం ఉండేవారని ఇరేనియస్ వంటి భక్తుల రచనల ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 600 పోపు గ్రెగోరీ భస్మ బుధవారంతో ఈ కాలాన్ని ప్రారంభించే పద్ధతిని ఈయన కాలంలో మరింత క్రమబద్ధీకరించారు. ఈ 40 రోజులు కేవలం మాంసం మానడం మాత్రమే కాదు, 3 ప్రధాన విషయాలపై దృష్టి పెట్టాలి. ప్రార్థన, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడం. ఉపవాసం, శారీరక ఆశలను జయించి ఆత్మను బలపరుచుకోవడం. ధర్మకార్యాలు, పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం. భస్మ బుధవారం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన తప్పులను ఒప్పుకొని దేవుడి వైపు తిరగడానికి ఒక గొప్ప అవకాశం. దేవుని కృప తోడు